గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే సెక్యూర్ లైఫ్లో మనకు దాదాపుగా ఆన్ బాండ్ గ్యారంటీ, రెగ్యులర్ ఇన్కమ్ పాలసీస్ ప్లస్ ఆన్ బాండ్ గ్యారంటీ, ఎండోమెంట్ పాలసీస్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఆన్ బాండ్ గ్యారంటీలోనే ఇమ్మీడియట్ ఇన్కమ్ పాలసీస్ కొన్ని ఉన్నాయన్నమాట. కొద్దిమంది కస్టమర్స్ అడుగుతారు కదా, నేను ఈరోజు కడతాను, నెక్స్ట్ 1 వీక్లో నాకు రిటర్న్స్ వచ్చే పాలసీ ఏమైనా ఉందా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ వచ్చే పాలసీ ఏమైనా ఉందా. ఈ విధంగా అడిగే కస్టమర్స్‌కి మనకిక్కడ సేవింగ్ సొల్యూషన్స్‌లో ఒక 2, 3 పాలిసీస్ ఉన్నాయి. అది చెప్తాను చూడండి. ఇది గూడా ఆన్ బాండ్ గ్యారంటీ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. ఈ పాలిసీలో వచ్చేసి ఇంక కీ ఫీచర్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. జస్ట్ పాలిసీ ఆప్షన్ మాత్రం చిన్న తేడా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ పేరు. ఇది సేమ్ బీపీఆర్ రైడర్, దీనికి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్ ఈ 2 ఆప్షన్స్ అయిపోయినాయి. ఇవి 2 ఏందంటే రెగ్యులర్ ఇన్కమ్ అనమాట. 12 ఇయర్స్ కట్టాలి, 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్కమ్ వస్తుంది. వెయిట్ చేయకపోతే 35 ఇయర్స్ ఇన్కమ్ వస్తుంది. ఒక్కొక్క దాంట్లో పాలసీ టర్మ్ 2, 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఒక దాంట్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం వస్తూ ఉంటుంది. ఒక దాంట్లో రెగ్యులర్ ఇన్కమే కాస్త ప్రీమియం అదే రిటర్న్స్ అనేది కాస్త ఎక్కువ వస్తుంటుంది. దీనిల గురించి ఆల్రెడీ చెప్పాను. ఎర్లీ ఇన్కమ్ ప్లస్ ఈ ఆప్షన్ గురించి చెప్తాను చూడండి. ఇది రూ. 1,00,000 కడుతున్నాము. సేమ్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. నో ఎడ్యుకేషను, నో ఇన్కమ్ ప్రూఫు. ఇంకోటేందంటే 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకివ్వచ్చు. పీపీటీ 5-12 ఇయర్స్ ఉంటుంది. ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్. మనకు దీంట్లో ఏందంటే ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ కావాలా, 5 ఇయర్స్ నుంచి రిటర్న్స్ కావాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ ఇయర్ నుంచే రిటర్న్స్ కావాలి. ఇన్కమ్ పీరియడ్ నెక్స్ట్ 50 ఇయర్స్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ డిసైడ్ చేసే దాన్ని బట్టి ఇది కూడా మారుతూ ఉంటుంది చూడండి. 50 ఇయర్స్ యాన్యువల్. ఇది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. మేక్ యువర్ ఓన్ ప్లాన్. వైటాలిటీ నో పెట్టుకోవాలి. ఈ రైడర్ తీసేసేయాలి. ఓన్లీ ఏటీపీడి, బీపీఆర్ ఈ 3 రైడర్స్ మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి సేవింగ్ సొల్యూషన్స్‌లో. ఎందుకంటే దీంట్లో పే చేసేది చాలా తక్కువ అమౌంట్ ఉండొచ్చు. బట్ దీని నుంచి వచ్చే బెనిఫిట్ మాత్రం చాలా యూజ్‌గా ఉంటుందన్నమాట. చూడండి, ఇది రైడర్ సంబంధించిన స్క్రీన్ షాట్ అన్నమాట. వాళ్ళ ఏజ్, జెండర్ ఇవన్నీ వస్తుంటది. రూ. 1,00,000 కట్టినందుకు 12,60,000 కవరేజ్ ఉంటుంది. పీపీటీ 12 ఇయర్స్ పే చేస్తారు. పాలసీ టర్మ్ 50 ఇయర్స్, 50 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇది ఏడీబీ, యాక్సిడెంటల్ డెత్‌కి సంబంధించిన ప్రీమియం ఎంత కడుతున్నారు, ఎంత కవరేజ్ ఉంటుంది. ఇది ఏటీపీడి, ఎంత కడుతున్నారు, ఎంత కవరేజ్ ఉంటుంది. దీంట్లో బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్‌కి 10,000, 350 రూపీస్ ఉంది. ఎందుకు 10,000 అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. బీపీఆర్ రైడర్ ఆన్‌లో ఉంటుంది. అంటే ఇన్ కేస్ 49 ఇయర్స్‌లో రిస్క్ జరిగిన ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తూ ఉంటుంది. డే 1 తర్వాత రిస్క్ జరిగిందనుకోండి, నెక్స్ట్ 11 ఇయర్స్ కట్టాల్సిన ప్రీమియం కంపెనీ బేర్ చేస్తుంది. రెగ్యులర్‌గా రావాల్సిన 40% అమౌంట్ రెగ్యులర్‌గా వస్తుంటుంది. లాస్ట్‌లో మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి 12,000 రూపీస్ ఎక్స్‌ట్రా. ఇది చూడండి, ఇమ్మీడియేట్ ఇన్కమ్ 38,386 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 50 ఇయర్స్ అంటే 79 ఇయర్స్ వరకు వస్తుంటుంది. పాలసీ టర్మ్ డ్యూరింగ్‌లో టోటల్ ఇన్కమ్ 19,19 వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది కొంచెం పెరుగుతుంటుంది. మనకి 16,80,000 వరకు వస్తుంది. టోటల్ రిటర్న్స్ వచ్చేసి 35 లాక్స్ వస్తుంది. ఈ పాలసీ ఇవ్వడం వల్ల కస్టమర్‌కి ఒక 2, 3 బెనిఫిట్స్ ఉంటాయి. అవేందంటే ఫస్ట్ ఇయర్ కట్టేది 1,00,000నే. కాకపోతే 40,000 దాదాపుగా 38,40,000 రిటర్న్ వస్తుందంటే, కడుతున్న 60% అమౌంట్ గూడా 1,00,000 కడితే ఎంతైతే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయో, ఆ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు లైఫ్ లాంగ్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ 1,00,000 కట్టేటప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చిన 40,000 యాడ్ చేసుకొని కడుతున్నంటే 60,000 కడుతున్నట్టే. ఆ 40,000తోనే వాళ్ళ పిల్లలకి ఏదో ఒక సేవింగ్ పాలసీ గూడా చెప్పొచ్చు. లేపోతే పరమరక్షక్ పాలసీ చెప్పొచ్చు. 50,00,000 కవరేజ్ వచ్చేది. ఈ విధంగా ఈ పాలసీలో ఇమ్మీడియేట్‌గా ఇన్కమ్ స్టార్ట్ అయితుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువుంటుంది. వచ్చే రిటర్న్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో వేరే ఒక పాలసీ, మ్యారేజ్ పాలసీ గాని, వాళ్ళకు టర్మ్ ఇన్సూరెన్స్ గాని అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా కస్టమర్ పర్పస్‌గా ఆలోచిస్తే
చాలా అంటే తక్కువ ప్రీమియంకి ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజు. ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్, ఎక్కువ టైమ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లుండాలి. ఎంతో కొంత ఇన్‌కమ్ అనేది వస్తూ ఉండాలి అనే వాళ్ళకి పాలసీ గురించి ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు జనరేట్ బీఐ పీడీఎఫ్ గురించి ఒక్కసారి 1 మినిట్ చెప్తాను చూడండి. ఇది పీడీఎఫ్ రావట్లేదు. ఇదండి. దీనికుండే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇంగ అవన్నీ సేమ్ ఉంటాయి. నో ఎడ్యుకేషన్, నో ఇన్‌కమ్ ప్రూఫ్, ఏజ్ లిమిట్ 0-65 ఇయర్స్. మినిమమ్ ప్రీమియం 25,000 గూడా ఇవ్వచ్చు. బట్ రూ. 1,00,000 బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే 1,00,000 కడితే 40,000 నీకు రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి 60,000 కట్టాల్సి వస్తుంది. ఇట్లా గూడా చెప్పొచ్చు. కానీ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఇవన్నీ 1,00,000 కడితే ఏదైతే వస్తున్నాయో అవి వస్తున్నాయి. ఈవెన్ అడ్వైజర్‌ల కమిషన్ గూడా 1,00,000 కట్టిస్తున్నందుకు వాళ్ళ డిజిగ్నేషన్‌ని బట్టి హైయెస్ట్ కమిషన్ వస్తుంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అతనికి 40,000 రిటర్న్ వస్తుంది. 60,000కే మనకు కమిషన్ వస్తుందంటే అట్లా కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ కమిషన్ కూడా రూ. 1,00,000కి మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. మిగతా 40,000 వేరే పాలిసీ కట్టిపిస్తే దానికి అడిషనల్‌గా పే ఔట్ ఉంటుంది. కస్టమర్ పర్పస్‌గా చూసుకున్నా, మన అడ్వైజర్ పర్పస్ చూసుకున్నా దిస్ ఇస్ ద బెస్ట్ పాలిసీ అనమాట. ఆన్ బాండ్ గ్యారంటీ, రెగ్యులర్ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ ఉంటుంది. అదొక్కసారి చూసి ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పాలిసీ గురించి అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 5 నంబర్స్‌కి చెప్పడం అలవాటు చేసుకోండి ప్రతి పాలిసీని. ఏదైతే వింటారో రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ రాసుకొని, నీకు తెలిసిన సర్కిల్‌లో ఈ పాలిసీ ఎవరికి చెప్తే బావుంటుందనేది ఐడెంటిఫై చేసి, ఒక 5 నంబర్స్‌కి చెప్పి వదిలేసేయండి. వాళ్ళు తీసుకుంటారో లేదో సెకండరీ. కానీ ఈ 5 నంబర్స్ చెప్పడం వల్ల ఈ పాలిసీ మీకు పర్ఫెక్ట్‌గా అయిపోతుంది. ఫ్యూచర్‌లో ఇలాంటి థిస్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నీకు ఐడెంటిఫై చేస్తావో, అప్పుడు వాళ్ళకి పాలసీ గురించి నువ్వు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతావు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. దిస్ ఈస్ వీడియో నంబర్ 18. ప్లీజ్ subscribe, watch more videos. Follow us. Thank you.